అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం దేవరా మూవీ ఫైనల్ ట్విస్ట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అందరికీ ఒక చిన్న విన్నపం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇదొక రిక్వెస్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారే అలీ భట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, లాస్ట్ 45 minutes దేవరా మూవీ అదిరిపోతుందంట. చాలా బాగా వచ్చిందని అయితే చెప్పారు ఆయన. ట్విస్ట్ మామూలుగా ఉండదు, లాస్ట్ 40 minutes ఒక రేంజ్ అని అయితే ఆయన చెప్పారు. నేను చాలా వెబ్సైట్స్ గ్యాదర్ చేసి వేస్తున్నటువంటి వీడియో అనమాట. ఇది చేస్తున్నటువంటి వీడియో చాలా క్రాప్ చేయాలి, అంతవరకు ఎక్కువ ఉంది. జస్ట్ ఒక లైక్ చేయండి నచ్చితే మాత్రం. ఆ ఒక్క ట్విస్ట్కి దిమ్మ తిరిగిపోవాల్సిందే అని ఒక వెబ్సైట్ వాళ్ళు రాశారు. ఆ ట్విస్ట్ ఏంటై ఉంటుంది అనేది అయితే కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఆ ఆన్సర్స్ మీకు డిస్కస్ చేస్తాను. అవి మీ మైండ్లో కూడా తిరుగుతుంటాయి. దేవరా వర్సెస్ వర, ఇదే ట్విస్ట్ అనమాట అనే ఒకళ్ళు అయితే ఆన్సర్ ఇచ్చారు. దేవరాకి వర అంటే చిన్న ఎన్టీఆర్కి పెద్ద ఎన్టీఆర్కి మరి ఇచ్చే వచ్చేదే ట్విస్ట్ అని అయితే ఒకళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఇది మ్యాక్సిమం కాకపోవచ్చు. ఇదొక ఇంట్రెస్టింగ్ కామెంట్ అనమాట. అదేంటంటే దేవరాని చంపేసింది స్మాల్ ఎన్టీఆర్ఏ. మోస్ట్ ప్రాబబుల్లీ ఇది కాకపోవచ్చు, ఎన్టీఆర్ చంపడు, ఎందుకంటే వాళ్ళ నాన్న కదా. నెక్స్ట్ కామెంట్, చిన్నోడే ఆయన్ని వేసేస్తాడంటగా. ఇదే సిమిలర్గా ఇంతకుముందు కామెంట్ అనమాట. వర అనేది దేవరాన్ని చంపాడు. నెక్స్ట్ వన్, పార్ట్ 2కి ఎండింగ్గా ఇది పడితే మాత్రం ఫైర్. బాహుబలి 2 లేపేసి ఫస్ట్ మూవీ దేవర అవుద్ది. అంటే కట్టప్పకిల్ బాహుబలి కదా, ఇక్కడ కూడా తండ్రిని కొడుకు చంపేస్తే అన్న కాన్సెప్ట్ మీద అయితే ఇంకా మామూలు అరాచకం కాదని ఒకళ్ళ ఇదనమాట. ఇంకొకళ్ళ కామెంట్ ఏంటంటే లాస్ట్లో మాఫియాని మెయింటైన్ చేసేది వర అంటే ఎవరు, చిన్న ఎన్టీఆర్ అనమాట. చిన్న ఎన్టీఆరే మాఫియాని మెయింటైన్ చేస్తున్నారంటారా అని ఒకళ్ళది ఉందన్నమాట. ఇది కొంచెం కామెడీగా ఉంది. వై వరప్ప కిల్డ్ దేవరబలి, వాచ్ ఇన్ పార్ట్ 2. బాహుబలి 1 ఎండింగ్, బాహుబలి 2 క్లోజింగ్ అన్నట్టుంది. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇంట్రెస్టింగ్ కామెంట్, దేవరా నో డ్యూయల్ రోల్, ఎన్టీఆర్ ఒక్కడే తండ్రిగా కొడుకుగా యాక్ట్ చేస్తాడు. ఇది కరెక్ట్ అనుకుంటున్నాను భయ్య. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఏముండదు, అంత యాక్టింగ్. ఎన్టీఆరే పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్గా చేస్తున్నాడు. పెద్ద ఎన్టీఆర్ లేడు, చిన్న ఎన్టీఆర్ లేడు. పెద్ద ఎన్టీఆర్లా వచ్చి అందరినీ భయపెడతాడు చిన్న ఎన్టీఆర్. ఇదే కరెక్ట్ యాక్చువల్గా, ఇదే మెయిన్ రీజన్. ఏముంది ట్విస్ట్, కొడుకే తండ్రిలాగా నటిస్తాడు, అందరూ దేవరా బతికి ఉన్నాడు అనుకుంటారు. మెయిన్గా ఏంటంటే డ్యూయల్ రోల్ ఏముండదు భయ్యా, ఒక్కడే అనమాట. ఒక్కడే నడిపిస్తాడు. మెయిన్ సేఫ్ గేమ్, మూవీస్లో ఆడే సేఫ్ గేమ్ అది. దేవరా వెళ్ళి ఆచార్యాన్ని కలుస్తాడు, ఇద్దరు కుమ్మక్కయ్యి మల్టీ యూనివర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇది ఫన్నీ కామెడీ అంటే ఆచార్య ఆ టైప్ రేంజ్ కాబట్టి అట్లా పెట్టినట్టున్నారు. ఎవరో దేవరా చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఒకడైనా ఏమైనా అందరూ గెస్ట్ చేసేది ఒకటే, దేవరలో భయపడేవాడే అందరినీ చంపుతాడు. ఇదే మ్యాక్సిమం కరెక్ట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ఐ థింక్ వరా కిల్స్ దేవరా ఇన్ ద ట్విస్ట్. దేవరానే వరాన్ని చంపుతాడు, వరాయిని దేవరాన్ని చంపుతాడు. సైఫ్ అలీ ఖాన్ ఈజ్ నాట్ ద విలన్, ప్రకాష్ రాజ్ అండ్ శ్రీకాంత్ ఆర్ ద విలన్స్. 99% శ్రీకాంత్ వీళ్ళే విలన్, ప్రకాష్ రాజ్ విలన్స్ అయ్యి ఉండొచ్చు. ట్విస్ట్ అదే మెయిన్ ట్విస్ట్. శ్రీకాంత్ కానీ ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళే చంపుతారు. సినిమా ఎలా ఉంటుంది అన్నది మన అందరికీ తెలుసు, మనకు తెలిసిన వాళ్ళు చంపుతారు కన్ఫామ్గా. అయితే ఇప్పుడు ఇంకొకరి కామెంట్ ఏంటంటే దేవరా అండ్ వర ఇద్దరు కొంపతీసి ఒకటే అయ్యి ఉండొచ్చు కూడా, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఇది ఇంకొక ఆర్టికల్ నుంచి సేకరించిన న్యూస్. నెక్స్ట్ మనకి మరిచి ఎప్పుడు తప్పుడు పని సందరం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కండ్రాని భయం అవుతా అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్తాడు కదా. పోర్ట్లో మన సైఫ్ అలీ ఖాన్ గారు అక్రమానికి బ్యాచ్ని ఎదురుస్తూ ఉంటాడు ఎన్టీఆర్ అనమాట. వీళ్ళంతా ఫస్ట్ కలిసే ఉంటారు అని రాశారు. వాళ్ళు పోర్ట్లో ఆక్రమించేందుకు దేవరాన్ని చంపేందుకు సైఫ్ అలీ ఖాన్ కుట్ర చేస్తూ ఉంటాడు. సైఫ్ అలీ ఖాన్ దేవరా మీద అటాక్ కూడా చేస్తాడు. అయితే సముద్రంలో పడవ పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి దేవర కనిపించడు, అప్పటి నుంచి దేవర అనేది కనిపించడు. ఆయన అసలు బతికే ఉన్నాడా చనిపోయాడా అన్నదైతే సస్పెన్స్. ఇది ట్విస్ట్ అనమాట. దేవర పంతం కోసం ఎక్కడికి వెళ్ళాడని ఎన్టీఆర్ చెప్తూ ఉంటాడు. అసలు దేవర చనిపోయాడా బతికున్నాడా, అసలు ఎవరు చంపారు ఏంటన్నది అయితే చూడాలి మనము. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, మరిన్ని మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. బాయ్.